నాకు సంబంధించి 2 సంవత్సరాలు అవుతుంది. అయితే జర్నలిస్ట్ ఒకటి ఏంది సమస్య అంటే సార్ ఊరిక లాస్ట్ ఎండింగ్లు ఇచ్చి తట్టున్నాడు మళ్ళా అని చెప్పి ఊహ ఉంది. దానికి మీరు ఏం వివరణ ఇవ్వాలి? యాక్చువల్లీ జర్నలిస్టులకు సంబంధించిన జర్నలిస్టులకు పాపం వాళ్ళకు శాలరీస్ వాళ్ళ మేనేజ్మెంట్ నుంచి శాలరీస్ ఉండవు. ఓన్లీ ఫర్ వాళ్ళు సొంతం ఇంట్లో ఖర్చు పెట్టుకుని మోటార్ సైకిల్ వేసుకుని ఏదో సమస్యలు ఉంటే అక్కడికి పోతారు. వాళ్ళని గౌరవించాల్సిన దానిలో ఫస్ట్ నేనే గౌరవిస్తాను, అందులో రెండో థాట్ లేదు. సో అప్పుడున్న గవర్నమెంట్ ఎలక్షన్ బిఫోర్ అధికారులు ఎంఆర్ ఆఫీస్లో, కలెక్టర్ ఆఫీస్లో, ఆర్డీఓ ఆఫీస్లో ఇవ్వకుండా ఫామ్ హౌస్లకు పిలిపించి చెత్త ప్రొసీడింగ్స్ ఇచ్చి దాని మీద ప్రొసీడింగ్ సర్వే నెంబర్ ఒకటి, పేరు ఒకటి, దాని లేఅవుట్ ఒకటి, అదొకటి అట్లా చేసి ఉన్నారు. సో అట్లాంటి తప్పు మనం చేయకూడదని నేను గెలిచిన తర్వాత ఒక 2-3 months తర్వాత నేను కమిట్ అయినా. అప్పుడున్న కలెక్టర్తో నేను 2-3 times మాట్లాడినా, మీ అందరి ముందర మాట్లాడినా. ఇప్పుడు వచ్చిన కలెక్టర్ ముందర 2-3 times మాట్లాడి అది అసలు ఏ క్లాస్ కింద ఇవ్వాలనేది కలెక్టర్కే అసలు లేదు. అప్పుడున్న ఒక సన్యాసి ఎంఆర్ఓ ఇదొక్కటే కాదు, ఎక్కడంటే అక్కడ పాత డేట్ల సంతకాలు పెట్టేసి ఇష్టం ఉన్న ప్రొసీడింగ్లు ఇష్టకున్న ఆ చెత్త అన్ని ఇచ్చిపోయాడు. అట్లా ఆయన చేసిన తప్పు మనం చేయకూడదని ఇప్పుడు పర్మనెంట్ సొల్యూషన్ ఏం చేయాలనే దాని మీద కలెక్టర్ గారు వాళ్ళ లోకేష్ కుమార్ గారు ఇప్పుడున్న ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూకి లెటర్ రాస్తే అక్కడ నుంచి నేను రిప్లై ఇప్పించిన గోయడ్ అని. సో ఆ బీపీఎల్ ఇంకేదన్నా ఏ స్కీమ్ కింద ఇస్తారో లేదంటే 4 families కింద ఇస్తారో ఇమ్మీడియట్ గా అక్కడున్న 55 సర్వే నెంబర్లో అది క్లియర్ చూపించి సర్వే నెంబర్ కరెక్ట్ చేసి లేఅవుట్ కరెక్ట్ చేసి నాకు తెలిసిన 20-30 మంది మిగిలిపోయిన ఉన్నారు. 10-20 మంది డబల్ తీసుకున్న తీసేసి మిగిలిపోయిన 30 మందికి ఇచ్చేసి మొత్తానికి వాళ్ళందరికీ న్యాయం చేసి నేను ఆ రోజు మాట ఇచ్చిన ఆ మొత్తం లేఅవుట్ కు నా సొంత డబ్బులతో ఫెన్సింగ్ పెట్టిస్తాను. ఆ మాట మీద ఉన్న తొందరలోనే చేస్తాను.